ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేసింది నేనే అని ట్రంప్ ఇప్పటికి 30 సార్లు పైగా చెప్పిండు. అది అబద్ధమని చెప్పండి మోడీజీ అని ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఇప్పటిదాకా దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడతలేడు. ఒక్కసారి వానికి తలంచినవు, ట్రంప్కి తలంచి యుద్ధం ఆపేసినావు కాబట్టి వాడు ఇంకా వాని ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తూ ఉన్నాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటిది, రష్యాతోని ట్రేడ్ చెయ్యొద్దు అని బెదిరిస్తున్నాడు. మళ్ళా తలంచిండు, రష్యాతోటి ట్రేడింగ్ బంద్ చేసిండు. ట్రేడ్ అంటే రష్యా దగ్గర చమురు కొనొద్దు అని ట్రంప్ గాడు బెదిరించిండు, మోడీ తలంచిండు, అది బంద్ అయిపోయింది. అంటే ఇంకా రేపు ఏది చెప్తే చేయాలి. ట్రంప్ గాడు నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. మన భారతదేశంలో తలదూర్చడానికి వాడేవాడు. మన దేశం ఏ దేశాలతో వ్యాపారాలు చేయాలి, ఏ దేశంతో చెయ్యొద్దు అని చెప్పడానికి వాడెవ్వడు. మోడీ నేను విశ్వగురువు విశ్వగురువు అని డబ్బా కొట్టుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు కదా. విశ్వగురువు అంటే అర్థం ఏంటిది? ప్రపంచ నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రపంచాన్ని పాలించే ప్రతి ఒక్క దేశం ఉన్నది కదా, మొత్తం ప్రపంచ లీడర్లందరినీ గుప్పిట్లో పెట్టుకొని భయపెట్టేటోన్ని విశ్వగురువు అనాలి. నువ్వు ట్రంప్ గానికే తలంచి యుద్ధం ఆపేసినావు, ట్రంప్ గాడు చెప్పినట్టు ఇని రష్యాతోని వ్యాపారం ఆపేసినావు. రేపు వాడు ఇంకేం చెప్తాడో, నువ్వు అన్నీ చేసినట్టున్నావు. ఎందుకంత భయం ట్రంప్కి? అంటే నువ్వు చేసిన తప్పుల తాలూకు ఏమైనా ఆధారాలు వాని దగ్గర ఉన్నాయని భయపడుతున్నావా? వాని దగ్గర ఏమీ లేనప్పుడు, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు వానికి భయపడాల్సిన అవసరం ఏంది? మొన్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం S-400 మిసైల్స్ వాడు ఎవడు పంపించిండు? అది రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. S-400 దాని సాయంతోనే పాకిస్తాన్ తుక్కు రేగొట్టినాం. ఆపరేషన్ సింధూర్లో అద్భుతమైన విజయం సాధించినాం. ఆ విజయం తర్వాత నరేంద్ర మోడీ ట్రంప్ మాటిని యుద్ధం ఆపేసిండు. అయితే ఇప్పుడు మనకి రష్యా ఆ S-400 ఇచ్చింది ఎవరు? రష్యా. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు? మనకి S-400 ఇచ్చి ఆపరేషన్ సింధూర్లో మన విజయానికి పరోక్షంగా కారణమైన రష్యాతోటి మనం వ్యాపారం చేయొద్దు అంటున్నాడు. దానికి నరేంద్ర మోడీ తలకాయ ఊపిండు. కథ పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపేయమంటే యుద్ధం ఆపేసిండు. రేపు రష్యా దగ్గర తీసుకోవద్దు, ఏం కొనొద్దు అంటే రష్యాతోటి బంద్ పెట్టిండు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇప్పటిదాకా ఉన్న ప్రధానుల్లో ఏ ఒక్క ప్రధాని కూడా వేరే దేశాది నేతకి తలొంచింది లేదు, తలొగ్గింది లేదు. కానీ మీరు మాత్రం ఎందుకు భయపడుతున్నారు ట్రంప్కి? వాడెవడు? మన దేశ సార్వభౌమాధికారంలో వేలు పెట్టే అర్హత వానికి ఎక్కడిది? అసలు వాడెవడు? వానికి ఏం సంబంధం? మొత్తం భారతదేశం అంతా అద్భుతంగా ఎదురు చూసింది, యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ తోటి పీడ విరగడవుతుందని. నువ్వు వాని మాట విని యుద్ధం ఆపేసినావు. వాడేమో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిని తీసుకొచ్చి వైట్ హౌస్లో వాడికి లంచ్ చేసిండు, వానితో కలిసి వానికి విందు ఇచ్చిండు. ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్తాడు ట్రంప్ గాడు. అంటే పాకిస్తాన్ని లవ్ చేసే ట్రంప్ గాడు యుద్ధం ఆపమంటే నువ్వు ఆపినవు. ఎట్లా ఆపినవు? ఎందుకు ఆపినవు అంటే ఏం చెప్తారంటే పాకిస్తాన్ వాడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి ఆపేసినా అంటాడు. మరి పాకిస్తాన్ వాడు వచ్చి కాళ్ళ మీద పడి బతిమాలుకున్నప్పుడు, అయ్యా బాబు యుద్ధం ఆపండి, మీతో కొట్లాడే దమ్ము మాకు లేదు, మీరు మమ్మల్ని చావుదెబ్బ కొట్టిర్రు, ఇక యుద్ధం ఆపండి అని వాడు బతిలాడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎవడైనా ఇప్పుడు మన జాగా ఒకడు కబ్జా పెట్టిండు, కబ్జా పెడితే వాడిని బెదిరించి భయపెట్టి ఏదో చేసినాం. వాడు మనకు భయపడి వచ్చి మన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడ్డప్పుడు ఏం చేస్తాం? మన జాగా మనం రాపించుకుంటామా లేదా? మన జాగా మనం రాపించుకున్నాకనే వాడిని వదిలేస్తాం. ఎందుకంటే పంచాయతీ మొదలైందే జాగా కోసం కాబట్టి. మరి ఇక్కడేం జరిగింది? పాకిస్తాన్ వాడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు అంటున్నావు. మరి వాడు ఆక్రమించిన మన కాశ్మీర్ని మనం గుంజుకుంటాం, మన కాశ్మీర్ని మనం తీసుకుంటాం అని చెప్పి అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలే? మా కాశ్మీర్ని మేము తీసుకుంటాం రాబాయ్, ఇంకొకసారి మా కాశ్మీర్ దిక్కు కానీ మా ఇండియా దిక్కు కానీ చూస్తే ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ లేకుండా చేస్తామని చెప్పి అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలే? వాడు భయపడ్డాడే కదా, వాడు భయపడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు. మన కాశ్మీర్ మనం తీసుకోవడానికి అగ్రిమెంట్ ఎందుకు జరగలేదు? ఇంకొకసారి ఉగ్రదాడి ఇండియా మీద చెయ్యం అనే అగ్రిమెంట్ నువ్వు ఎందుకు చేసుకోలేదు? ఇండియా దిక్కు కలలో కూడా ఇండియా దిక్కు చూసే ఆలోచన చెయ్యం, కలలో కూడా కాశ్మీర్ దిక్కు చూసే ఆలోచన చెయ్యం అని వానితోని అగ్రిమెంట్ రాయించి సంతకం ఎందుకు తీసుకోలే? వాడిని కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి వదిలేసినావు, కరెక్టే. మరి రేపు వాడు ఉగ్రదాడి చేయడు అని నమ్మకం ఏంటి, గ్యారంటీ ఏంటి? 140 కోట్ల మంది భారతీయులకు మీరు ఏ రకంగా నమ్మకం కలిగిస్తారు?
పెహల్గాం లాంటి ఉగ్రదాడి చేసిన తర్వాత కూడా వాడు కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి క్షమించి వదిలేసినావు కదా, రేపు మళ్ళీ అలాంటి దాడి చెయ్యడు అని నమ్మకం ఏంటి? పాకిస్తానోడు భయపడి నీ కాళ్ళ మీద పడ్డప్పుడు పెహల్గాంలో 26 మంది భారతీయులను చంపిన 4 ఉగ్రవాదుల్ని మాకు అప్పచెప్తేనే యుద్ధం ఆపేస్తా బిడ్డ, లేకపోతే ప్రపంచ పటంలో నీ దేశమే లేకుండా చేస్తా అని వాంతో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాడు వచ్చి నీ కాళ్ళ మీద పడి యుద్ధం ఆపండి అని బతిమాలుకున్నాడు కదా. మా కాశ్మీర్ మేము తీసుకుంటున్నాం బిడ్డ, అగ్రిమెంట్ మీద సంతకం పెడితేనే యుద్ధం ఆపేస్తా, లేకుంటే ఆపను అని ఎందుకు చెప్పలేదు? ఇంకొకసారి ఇండియా దిక్కు కానీ కాశ్మీర్ దిక్కు కానీ ఒక్క ఉగ్ర కుక్కని కూడా రానివ్వం అని వానితో అగ్రిమెంట్ చేసుకొని సంతకం ఎందుకు తీసుకోలే? ఇంకొకసారి ఇండియా మీదకి ఉగ్రవాదుల్ని పంపించాం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం అని వానితో ఎందుకు సంతకం తీసుకోలే? ఒక్కసారి కూడా ఇండియా మీద దాడి చెయ్యమని ప్రమాణం చేస్తేనే యుద్ధం ఆపేస్తా, లేకుంటే ఆపా అని ఎందుకు తీసుకోలే అగ్రిమెంట్ వాని మీద? ఎందుకంటే వాడు భయపడి నీ కాళ్ళ మీద పడ్డాడు కదా, మరి ఎందుకు తీసుకోలే?